వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్‌గా మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. ఓకే. మన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. దట్ టైమ్ ఐ టోల్డ్ యూ ఇది బ్రేక్ చేయడం అంత సింపుల్ కాదు అని. ఎందుకంటే పైన ఇంకొక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉందిక్కడ. ఓకే. సెల్ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి బై ఆర్డర్ కంటే. సో, బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? సో, ఇప్పుడున్న సపోర్ట్ ఏదైతే హోల్డ్ చేసిందో మంచిగా ఉన్న సపోర్ట్‌ని బ్రేక్ చేసింది అండ్ హ్యూజ్ మొర్బోజో క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ చూడండి దాదాపు 80-90% కాదు. ఆల్మోస్ట్ 95% అబోవ్ ఈ క్యాండిల్ మొత్తం సెల్ ఆర్డరే ఉంది. ఎక్కడ గూడా విక్ కనపడట్లేదు. సో, బాటమ్‌లో ఇలా విక్స్ కనిపిస్తే మనకు బయింగ్ ప్రెషర్ వస్తుంది అని. బట్ ఈ హ్యూజ్ మొర్బోజో క్యాండిల్ ఈజ్ నాట్ గుడ్. సో, ప్రీవియస్‌గా మనం గమనించుకోవచ్చు. సో, ఇక్కడ మొర్బోజో క్యాండిల్ ఫార్మ్ అయింది హ్యూజ్‌గా. సేమ్ అలాగే ఇది. సేమ్ అలాగే ఇక్కడ గూడా ఫార్మ్ అయింది. సో, ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయినప్పుడు ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, ఐయామ్ నాట్ టెల్లింగ్ సో, ఇక్కడ నుండి కంప్లీట్‌గా డ్రాప్ అయిపోతది అని. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో, ఒక పుల్ బ్యాక్ కూడా ఉండే అవకాశం ఉంది. సో, పుల్ బ్యాక్ అయింది ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? సో, ఇంకా ఫాల్ అవుతుందా? ఈ ట్రెండ్ లైన్‌ని టెస్ట్ చేస్తుందా? ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్. సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, న్యూస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఇఫ్ యూ ఆర్ క్రిప్టో ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ కీ లెవెల్స్ నేను ఇన్ఫార్మ్ చేస్తూనే వస్తున్నాను. సో, ఎవ్రీడే వీడియో విల్ డెఫినెట్లీ కన్‌ఫ్యూజ్ యూ ఎ లాట్. సో, ఏదైతే ఈ సపోర్ట్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేయాలనేది మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. సో, టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఇప్పుడైతే క్రిప్టో మార్కెట్ అంత మంచిగా లేదు కాబట్టి చార్ట్ ప్యాటర్న్స్ ఇవ్వలేకపోతున్నాను. ప్రీవియస్‌లీ యూ కెన్ అబ్జర్వ్ చార్ట్ ప్యాటర్న్స్ చాలా ఇచ్చుంటాను. సో, వన్స్ క్రిప్టో మార్కెట్ రికవర్ అయితే డెఫినెట్‌లీ ఐ విల్ గివ్ యూ చార్ట్ ప్యాటర్న్స్ ఫర్ సేఫ్ ట్రేడింగ్. ఓకే. దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. స్టిల్ మార్కెట్ ఎంత వరస్ట్‌గా ఉన్నా సరే వి ఆర్ మేకింగ్ స్మాల్ ప్రాఫిట్స్. ప్రీవియస్‌లీ వి యూజ్డ్ టు ట్రేడ్ అరౌండ్ 100-150 టాప్ కాయిన్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళం. సో, అది ఇప్పుడు టాప్ 10కి రిస్ట్రిక్ట్ చేసుకున్నాం. సో, టాప్ 10లో పేషెన్స్‌గా ఈ ట్రేడ్స్ గురించి పాస్ట్ 4, 5 డేస్ నుంచి వి ఆర్ వెయిటింగ్. ఓకే. సో, నిన్న యెస్టర్‌డే ఫిల్ అయినాయి అండ్ ఇట్ వెంట్ టు గుడ్ ప్రాఫిట్స్. సో, ఇలాంటి టైంలో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ప్రీమియం ఛానల్ కాంటాక్ట్ మీ. సో, దేర్ ఈస్ అనదర్ సర్వీస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. సో, ప్రీమియం సిగ్నల్స్ తీసుకోవాలి అనంటే టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ మనీ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, అలా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోతే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ గుడ్ సర్వీస్ టు స్టార్ట్. వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ మనీ ఇంటూ అవర్ హ్యాండ్. సో, మీ అకౌంట్‌లోనే ఉంటాయి మీ మనీ. ఇఫ్ యూ వాంట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ స్ట్రిక్ట్‌లీ ఫర్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఓన్లీ. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇప్పుడు మనకున్న సిట్యుయేషన్ ఏంటి అనంటే, ఇలాంటి టైంలో సపోర్ట్స్ ఎక్కడున్నాయని ఫైండ్ ఔట్ చేసుకోవడమే. ఇక్కడ నుండి ఫాల్ అవుతూ ఉన్నప్పుడు సపోర్ట్స్ ఫైండ్ ఔట్ చేసుకున్నాము. సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అయ్యి ప్రాఫిట్స్ తీసుకోవడమే. సేమ్ అలాగే ఇప్పుడు సపోర్ట్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి అనంటే, సో, దిస్ ఈస్ ద గుడ్ సపోర్ట్ హియర్. ఇక్కడ చూడండి. ఓకే. దిస్ ఈస్ ద గుడ్ సపోర్ట్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ప్రీవియస్‌లీ దీస్ ఆర్ మొర్బోజో క్యాండిల్స్. ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. సో, బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న క్యాండిల్స్ దగ్గర యూ కెన్ చెక్ ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఆల్సో. దీస్ 2 ఆర్ 3 క్యాండిల్స్ ఆర్ వెరీ గుడ్ క్యాండిల్స్. సో, ఈ క్యాండిల్ మిడిల్‌లో మనం డ్రా చేసుకున్నాము అండ్ దీన్ని మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లోనే డ్రా చేసుకున్నాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ బిల్డ్ అయింది. ఓకే. సో, అలాగే ఫాల్ అయితే ఈ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, అప్ టు హియర్. ఓకే. సో, ఇక్కడ ఒకవేళ బిట్‌కాయిన్ ఇక్కడి వరకు ఫాల్ అయితే 87,000 వరకు 87,000 నుంచి 88,000 అనుకోవచ్చు. సో, ఈ రేంజ్‌లో యూ కెన్ ఎంటర్ ఎ లాంగ్ పొజిషన్. సో, అయితే నేను అదే చెప్తూ ఉంటాను. ఆల్ ఇన్ ఎప్పుడు చేయకూడదు. మనకున్న డబ్బులు మొత్తం ఒకే దగ్గర ఎంటర్ చేయకూడదు. అట్‌లీస్ట్ 3-4 పార్ట్స్‌లో బై చేసుకోవడానికి యూ షుడ్ బి రెడీ. ఓకే. సో, ఇక్కడ ఎంటర్ అవ్వమన్నాను అనంటే మీ క్యాపిటల్‌లో 10-20% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. సో, అలాగే మినిమమ్ 2 ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఎంట్రీ విల్ బి హియర్. సో, నేను ప్రీవియస్‌లీ గూడా కొన్ని వీడియోస్‌లో చెప్పాను. ఏదైతే 2 క్యాండిల్స్ ఉన్నాయో వీక్లీ క్యాండిల్స్ దట్ ఈస్ ఎస్పెషల్లీ మొర్బోజో క్యాండిల్స్ దగ్గర ఈ మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకుంటే సో, దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. ఓకే. సో, దాన్ని మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎ జోన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. జోన్ గూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. 78,000 నుంచి 79,000 వరకు
దిస్ విల్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. ఓకే. సో 2 సపోర్ట్స్. వన్ ఈజ్ 88,000 నుంచి 87,000 ఆర్ 86,000 వరకు. అనదర్ వన్ ఈజ్ 80,000 నుంచి 78,000 వరకు. దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మీకు ప్రీవియస్‌లీ నేనిక్కడ ఇన్ఫార్మ్ చేశాను ఈ సపోర్ట్ గురించి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సపోర్ట్. ప్రీవియస్‌లీ నేనిది ఇన్ఫార్మ్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ డ్రా చేయలేదు. సో, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే యూ కెన్ ఎంటర్. దిస్ విల్ బి ఎంట్రీ 1 అండ్ ఎంట్రీ 2. సేమ్ అలాగే ఎంట్రీ 1 ఫిల్ అయిందనుకోండి. దిస్ విల్ బి టార్గెట్ 1 అయితది. ఇది టార్గెట్ 2 అయితది. సో, ఇది టార్గెట్ 3 అవుతది. సో, 2 ఎంట్రీస్ ఫిల్ అయినప్పుడు దిస్ విల్ బి టార్గెట్ 1, టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3. సో, మాక్సిమం టార్గెట్ 2 దగ్గర ఎగ్జిట్ అయిపోవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, అండ్ ఒకవేళ మీరు పాజిటివ్‌లో ఉన్నప్పుడు ఒక 5%, ఒక 10% పాజిటివ్‌కి వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ ఎంట్రీ దగ్గర పెట్టుకోవడం. ఇట్లాంటివన్నీ మ్యాండేటరీ థింగ్స్. నేనైతే యాస్ ఆఫ్ నౌ స్పాట్‌లోనే ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్. సో, మనం ఇక్కడి నుండి పంప్ అయిపోతది అని ప్రిడిక్ట్ చేయలేము. సో, ఒకవేళ డ్రాప్ అయింది అనంటే ఈ 2 ఎంట్రీస్‌లో ఎంటర్ అవ్వడం. ఒకవేళ పంప్ అయింది అనంటే ఇది బ్రేక్ చేయాలి. సో, నెక్స్ట్ ఇది బ్రేక్ చేయడం అంత సింపుల్ కాదు. సో, ప్రీవియస్‌లీ హ్యూజ్ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. మేబీ గుడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వకపోవచ్చు. హ్యూజ్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వకపోవచ్చు. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సపోర్ట్. ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తేనే ఓకే. సో, ఇక్కడ నుండి పంప్ అయితే లాంగ్ టర్మ్ సపోర్ట్‌ని బ్రేక్ చేయాలి. అట్‌లీస్ట్ డైలీ క్యాండిల్. దాని తర్వాత రీటెస్ట్ అయ్యి పంప్ అవుతది. సో, లేదు అనంటే ఇక్కడికి వరకు డ్రాప్ అయ్యి ఇక్కడ ఎట్లా యాక్ట్ అయితుందో చెక్ చేసుకోవాలి. డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి పంప్ అవ్వడం కానీ ఓకే. లేదు అనంటే చిన్న పంప్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ కిందకు వచ్చి పంప్ అవ్వడం అనేది ఈ 3 సినారియోస్ ఉన్నాయి. యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్‌లో. సో, ఇది మనం అబ్జర్వ్ చేయడమే. డైలీ క్లోజింగ్ ఎట్లా ఉంది అని చెక్ చేసుకోవడం. ప్రీవియస్‌లీ అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా నేను ఈ చార్ట్స్ అన్నీ రిమూవ్ చేస్తే సో, ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ డాజీ క్యాండిల్. ఓకే. సో, కంటిన్యూషన్‌గా 3 వీక్స్ దీన్ని కూడా డాజీ క్యాండిల్ అనుకోవచ్చు. ఇండెసిషన్ క్యాండిల్స్ అంటాం. సో, ఈ ఇండెసిషన్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ ఇండెసిషన్ క్యాండిల్ బాటమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. వి డోంట్ నో. మేబీ ఇక్కడ నుండే పంప్ అవ్వచ్చు. ఒకవేళ ఇది డబుల్ టాప్ కింద ఫార్మ్ అయింది కాబట్టి, సో, నెక్స్ట్ ఒక విక్ ఇక్కడి వరకు ఫార్మ్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అవ్వచ్చు. డబుల్ టాప్ కాబట్టి బాటమ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో, 50-50 ఛాన్సెస్ ప్రీవియస్‌లీ నేను చెప్పినట్లు మీరు ఒకవేళ పాస్ తీసుకోవాలి అనంటే దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు టేక్ ఎ బ్రేక్. లేదు సేఫ్ ట్రేడింగ్ చేసుకోవాలి అనంటే సో, ఇలా మల్టిపుల్ ఎంట్రీస్‌లో ఎంటర్ అవ్వండి. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది చూడండి. ఇది బ్రేక్‌ఔట్ ప్యాటర్న్ ఇది. కంపల్సరీ ఇథీరియం అనేది బ్రేక్‌ఔట్ అవ్వాలి. సో, బ్రేక్‌ఔట్ అయ్యి రీటెస్ట్ అయ్యి పంప్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇథీరియంలో మీకు తెలుసు ప్రీవియస్‌లీ బైబిట్ హ్యాక్ అయింది. బైబిట్ హ్యాక్ అయినప్పుడు దాదాపు 1.5 బిలియన్ వర్త్ ఆఫ్ ఇథీరియం హ్యాక్ అయింది. అండ్ హ్యాకర్స్ డెఫినెట్‌గా ఇథీరియంని సెల్ చేస్తారు. బిట్‌కాయిన్‌లోకి కన్వర్ట్ చేస్తున్నారు అండ్ యూఎస్‌డిటీలోకి కన్వర్ట్ చేస్తారు. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేసినా సరే ఎక్సలెంట్ జాబ్ బై బైబిట్ ఫౌండర్. 1.5 బిలియన్ క్రిప్టో ఇండస్ట్రీలోనే హ్యూజ్ హ్యాక్ అది. అయినా సరే విత్‌డ్రాల్స్ అనేవి స్టాప్ చేయలేదు. విత్‌డ్రాల్స్ స్టాప్ చేయకుండా కస్టమర్స్‌కి విత్‌డ్రాల్స్ ఇచ్చి ఆ గ్యాప్‌ని ఫిల్ చేశారు. బట్ సో, ఈ సెల్ అనేది ఇథీరియంలో రావటాన్ని బట్టి ఆల్ట్ కాయిన్స్ కూడా హ్యూజ్‌గా డ్రాప్ అయినాయి. బట్ ఈ బ్రేక్‌ఔట్ ప్యాటర్న్ అనేది సో, ఏదైనా ట్రెండ్ లైన్ కానీ, సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ 4-5 టైమ్స్ మాక్సిమం 4-5 టైమ్స్ అనేది అది వాలిడ్‌గా ఉంటది. అది హోల్డ్ చేస్తది. ఎయిదర్ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ హోల్డ్ చేస్తది. దాని తర్వాత బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ 1, 2 దిస్ వి కెన్ కన్సిడర్ యాస్ ఎ 3 అండ్ 4. సో, ఫిఫ్త్ టైమ్ బ్రేక్ అవుతుందా? ఫిఫ్త్ టైమ్ రెసిస్టెన్స్ అయ్యి తిరిగి మళ్ళీ ఫాల్ అవుతుందా? వి డోంట్ నో. అండ్ ఇథీరియం ఈజ్ వెరీ గుడ్ టు బై రైట్ నౌ. సో, అయితే సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి అనంటే దిస్ ఈజ్ ఎ హ్యూజ్ సపోర్ట్ ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో, ఈ హ్యూజ్ సపోర్ట్‌ని యూ కెన్ సీ 3 టైమ్స్ చెక్ చేసింది. తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే డెఫినిట్‌గా ఇథీరియంని బై చేయండి. 2100-200 లెవెల్‌లో. ఎప్పుడు కూడా మనం బై చేస్తూ ఉండాలి, సెల్ చేస్తూ ఉండాలి. కంటిన్యూగా హోల్డ్ చేసి 4000, 5000 లేదా 10,000 వరకు హోల్డ్ చేస్తాను అనంటే దట్ వోంట్ బి పాసిబుల్. 10% గాని, 20% గాని బై చేస్తూ ఉండాలి. ఓకే. ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా అలాగే 20-30% ప్రాఫిట్ దగ్గర అట్‌లీస్ట్ ఒక 50% అయినా సరే బుక్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. తిరిగి మళ్ళీ ఫాల్ అయినప్పుడు బై చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ట్రేడింగ్ మీన్స్. సో, బాటమ్‌లో బై చేయడం, టాప్‌లో సెల్ చేయడం అనేది ఇట్ వోంట్ బి అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా?
సో, అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇథీరియంలో. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ మనకు ఈ రెసిస్టెన్స్ అనేది మంచిగా యాక్ట్ అయింది. సో, యూ కెన్ చెక్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్ ఆల్సో. ఇక్కడ సపోర్ట్స్ కింద యాక్ట్ అయింది. ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది కాబట్టి, సో, ఈ ట్రెండ్ లైన్ మనకు వాలిడ్ అయినా సరే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఇథీరియం అనేది సస్టైన్ అయినప్పుడే రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 2900 దగ్గరుంది. ఇది బ్రేక్ చేసి ఇథీరియం సస్టైన్ అయినప్పుడు డెఫినెట్‌లీ విల్ సీ ఇథీరియం స్కై రాకెట్. ఓకే. సో, అంటిల్ అన్‌లెస్ ఈ జోన్‌లోనే ఇథీరియం సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇథీరియం ఇక్కడ ఎంటర్ అవ్వండి. ఒకవేళ ఇక్కడి వరకు వస్తే సో, ఇక్కడ సెల్ చేసుకోండి 50%. బ్రేక్ అయింది అంటే తిరిగి రీటెస్ట్ అయినప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొక 50% బై చేయండి. సో, తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉంటది. సెల్ చేస్తూ ఉండండి. తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, యూ కెన్ సీ మార్కెట్ ఎంత మ్యానిప్యులేటెడ్‌గా ఉంది అనంటే సో, దిస్ ఈస్ ఎ గుడ్ క్యాండిల్. లైక్ ఇండెసిషన్ క్యాండిల్ అనుకోవచ్చు. పిన్ బార్ ఆర్ డాజీ క్యాండిల్. దీన్ని కంప్లీట్‌గా ఫిల్ చేసింది ఇథీరియం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. ఐయామ్ రిమూవింగ్ దిస్ మీకు క్లారిటీ గురించి. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని కంప్లీట్‌గా ఫిల్ చేసింది. టాప్‌ని ఫిల్ చేసింది. డెఫినెట్‌గా దీని పైకి పంప్ ఉండాలి. 100% పంప్ ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌గా రీసెంట్‌లీ ఆహ్, స్టాక్ మార్కెట్ కొలాప్స్ కానీ, బైబిట్ హ్యాక్ కానీ మార్కెట్‌లో ఈ డంప్ క్రియేట్ చేసింది. ఓకే. దిస్ ఈస్ వెరీ, వెరీ సాడ్ సిట్యుయేషన్. సో, రైట్ నౌ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే స్పాట్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఐయామ్ నాట్ సజెస్టింగ్ ఎనీ ఫ్యూచర్ ట్రేడ్ ఇన్ ఇథీరియం ఆర్ బిట్‌కాయిన్ ఆర్ ఎనీ అదర్ కాయిన్. ఓకే. కమింగ్ టు బీటీసీ డామినెన్స్. సో, బీటీసీ డామినెన్స్ అనేది కంప్లీట్‌గా మార్కెట్‌ని కిల్ చేస్తూ ఉంది. సో, బిట్‌కాయిన్ అనేది పంప్ అవుతూ ఉంది. సో, ఆల్ట్ కాయిన్స్ అనేవి డంప్ అవుతూ ఉన్నాయి. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది డ్రాప్ అవ్వాలి. సో, దీస్ 3 క్యాండిల్స్ ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ, ఈ క్యాండిల్ కానీ ఎక్సలెంట్‌గా మనకు ఇండికేట్ చేసింది. డ్రాప్ అయ్యే అవకాశమే కనిపించింది. బట్ యెస్టర్‌డే క్యాండిల్ ఇంకా మనకు వీక్ ఫినిష్ అవ్వలేదు. 5 డేస్ టైమ్ ఉంది. ఇట్ ఈస్ పంపింగ్ వెరీ గుడ్. సో, అందుకే మనకు ఆల్ట్ కాయిన్స్‌లో డ్రాప్ అనేది కనిపిస్తుంది. సో, దిస్ ఈస్ ఎ సపోర్ట్ మీకు ప్రీవియస్‌లీ మెన్షన్ చేశాను. సో, ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయిన తర్వాతే మనం ఆల్ట్స్‌లో మంచి మొమెంటమ్ చూస్తాము. సో, ఇది ఎప్పుడు బ్రేక్ అవుతది, ఎట్లా మూవ్ అయితది అనేది వి ఆర్ నాట్ హియర్ టు జడ్జ్. సో, వి ఆర్ నాట్ గాడ్స్. సో, ఇది బ్రేక్ అయితే డెఫినెట్‌లీ ఆల్ట్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ డీసీఏ చేయాలి అని అనుకున్నా సరే, ఇది బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో, బ్రేక్ మీన్స్ దిస్ ఈస్ ఎ వీక్లీ టైమ్ ఫ్రేమ్ అంటిల్ అన్లెస్ ఈ వీక్ ఫినిష్ అయ్యేంత వరకు. సో, వి హావ్ టు వెయిట్ అండ్ చెక్. ఓకే. ఓకే. టూ మచ్ అనాలిసిస్ ఈజ్ నాట్ గుడ్. మార్కెట్ బాలేని టైంలో ఎనాలిసిస్ ఎక్కువగా చేస్తూ సో, ఫ్రస్ట్రేట్ అయ్యేదానికంటే బ్రేక్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, మీకు సేఫ్ ఎంట్రీస్ కావాలి అనంటే జాయిన్ ద ప్రీమియం ఛానల్. సో, ఇంకేదైనా మీ కాయిన్‌లో మంచి సపోర్ట్స్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. బీ పేషెన్స్. గుడ్ డేస్ విల్ కమ్. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.